పదుకునే యాటిట్యూడ్ ను తెలుగు వాళ్ళు భరించలేకపోతున్నారా? దీపిక కండిషన్స్ కు సందీప్ రెడ్డి వంగానే కాదు, వైజయంతి మూవీస్ కూడా విసిగిపోయిందా? అందుకే కల్కి 2 నుంచి తప్పించిందా? ఎప్పుడు మొదలవుతుందో తెలియని కల్కి 2 నుంచి దీపికను ముందే ఎందుకు తీసేశారు? కల్కిలో దీపిక పదుకునే ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించింది. కథంతా దీపిక అమితాబ్ చుట్టూ తిరిగింది. పాన్ ఇండియా హిట్ తర్వాత కల్కి సీక్వెల్ కోసం కల్కి లవర్స్ వెయిట్ చేస్తుంటే దీపిక కల్కి 2లో నటించడం లేదని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. ఎందుకు తీసేశారు, ఏమైంది అంటూ తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. కల్కి 2లో దీపిక నటించడం లేదని వైజయంతి మూవీ మేకర్స్ పెట్టిన పోస్ట్ చూస్తుంటే కావాలనే ఈ స్టార్ ను తప్పించినట్లు తెలుస్తోంది. చాలా విషయాలు పరిశీలించిన తర్వాత తమ భాగస్వామ్యం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పార్ట్ 1 కోసం ప్రయాణించినప్పటికీ తమ మధ్య భాగస్వామ్యం సరిగా కుదరలేదు. ఇలాంటి భారీ సినిమాలకు కమిట్మెంట్ చాలా అవసరమంటూనే దీపిక భవిష్యత్తులో మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. నిర్మాత పోస్ట్ చూస్తుంటే పార్ట్ 1లో దీపిక చాలా ఇబ్బందులు పెట్టిందని అర్థమవుతోంది. ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ కుదరలేదు అంటే దీపిక పెట్టిన కండిషన్స్ తో మేకర్స్ బాగా ఇబ్బంది పడ్డారా? ఇలాంటి చిత్రాలకు కమిట్మెంట్ చాలా అవసరమని పేర్కొనడంతో కమిట్మెంట్ దీపిక నుంచి దొరకలేదన్నమాట. ఇలాంటి ఇబ్బందులే సెకండ్ పార్ట్ లో ఫేస్ చేయడానికి సిద్ధంగా లేని నిర్మాత ముందే దీపికను తప్పించారు. ఎదుటి వ్యక్తి సెలబ్రిటీ అయినా లెజెండ్ అయినా తన మీద తన సినిమా మీద కామెంట్స్ చేస్తే వడ్డీతో సహా ఇచ్చేస్తాడు సందీప్ రెడ్డి వంగ. ఇలాంటి కాంట్రవర్సీ డైరెక్టర్ కే తలనొప్పిగా మారింది దీపిక. ప్రభాస్ సందీప్ సినిమాలో స్పిరిట్ లో దీపికను హీరోయిన్ గా అనుకుంటే హ్యాండ్ ఇవ్వడమే కాదు, సందీప్ ను అల్లరి చేసి పారేసింది. స్పిరిట్ లో హీరోయిన్ గా దీపికను తీసుకోవాలనుకున్న సందీప్ ఆమెకు కథ కూడా వినిపించాడు. దీపిక రిజెక్ట్ చేయడంతో దీపిక ప్లేస్ లో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీని తీసుకున్నాడు సందీప్. తృప్తిని హీరోయిన్ గా తీసుకోవడంతో రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయని, దీపిక అందుకే స్పిరిట్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందంటూ ఆమె పిఆర్ టీం ప్రచారం చేసిందంటూ సందీప్ ఫైర్ అయ్యాడు. దీపిక పేరు ఎత్తకుండా ఓ టాప్ హీరోయిన్ పిఆర్ టీం తన స్టోరీని లీక్ చేసే ప్రయత్నం చేస్తుందంటూ డర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ వేదికగా సందీప్ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. దీపిక పదుకునే సందీప్ కు కోపం, ఇరిటేషన్ అన్నీ కలిపి తెప్పించింది. దీంతో ఫైర్ అయ్యాడు దర్శకుడు. టాప్ హీరోయిన్ కు కథ చెప్పాను, నటీనటులకు కథ చెప్పానంటే ఎవరికి చెప్పకూడదన్న అనధికార అగ్రిమెంట్ ఉన్నట్లే లెక్క. ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసి యంగ్ హీరోయిన్ ని ఎదగకుండా చేయడం, ఎంతో కష్టపడి రాసుకున్న కథను లీక్ చేశారు. మీ దృష్టిలో ఫెమినిజం అంటే ఇదేనా అంటూ సందీప్ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. పాప కోసం 8 గంటల కంటే ఎక్కువసేపు షూటింగ్ చేయాలని, నైట్ షూట్స్ ఉండకూడదని దీపిక రూల్స్ పెట్టిందట. దీనికి సందీప్ ఒప్పుకోలేదని, స్పిరిట్ లో ఇంటిమసీ సీన్స్ ఉన్నాయని, అందుకే దీపిక రిజెక్ట్ చేసిందని ఇలా రకరకాల వార్తలు బయటకొచ్చాయి. కల్కి 2 నుంచి కూడా దీపికను తప్పించడంతో దీపిక యాటిట్యూడ్ ను భరించడం, ఆమె కండిషన్స్ కు లోబడి ఉండడం కష్టమేనన్నమాట. ఇవన్నీ తెలిసి అల్లు అర్జున్ అట్లీ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఆల్రెడీ షూటింగ్ నడుస్తోంది. మరి దీపికతో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో లేదో సినిమా పూర్తయితే గానీ తెలియదు. కల్కి హిట్ అయినా ప్రభాస్ నటించే 2 సినిమాలు స్పిరిట్, కల్కి 2 మిస్ చేసుకుంది దీపిక. దీపిక పదుకునేకు డబ్బు పిచ్చి పట్టిందా? కథ క్యారెక్టర్ తో పని లేదా? ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తేనే డేట్స్ ఇస్తుందా? కొత్త సినిమాల ఎంపిక చూస్తుంటే డబ్బు తప్ప మరేది పట్టదనిపిస్తోందా? మనీ విషయంలో దీపిక పదుకునే ఎందుకింద నిక్కచ్చగా డబ్బే ప్రపంచంలా బతికేస్తోంది. స్పిరిట్ లో దీపిక 35 రోజులు వర్క్ చేస్తే చాలు, ఆమె పోర్షన్ పూర్తవుతుంది. 35 రోజుల కోసం 25 కోట్లు డిమాండ్ చేసిందన్న మరో కథనం బయటకొచ్చింది. ఆమె అడిగినంత ఇవ్వడానికి సందీప్ ఒప్పుకోలేదని, అందుకే సినిమా నుంచి దీపిక తప్పుకుందన్న మరో న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. సందీప్ పై రివెంజ్ తీర్చుకోవడానికి, బన్నీతో ఆడిపాడడానికి రెడీ అయింది దీపిక. అల్లు అర్జున్ అట్లీ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె డేట్స్ కావాలంటే కోట్లు గుమ్మరించాల్సిందే. 10-20 కోట్లను దాటి చాలా కాలమైంది. 30 కోట్లు ఇచ్చినా నో అంటోంది. అల్లు అర్జున్ అట్లీ మూవీ హీరోయిన్ గా 32 కోట్లు తీసుకుంటోందట. హైయెస్ట్ పేడ్ హీరోయిన్ గా టాప్ లిస్ట్ లో ఉంది దీపిక. కల్కి 2 నుంచి దీపికను తప్పించడానికి ఆమె యాటిట్యూడ్, కండిషన్స్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా ఒక కారణమేనట.
కల్కి సీక్వెల్ కోసం 23 కోట్లు డిమాండ్ చేస్తుందన్నది ఇన్సైడ్ న్యూస్. ఫస్ట్ పార్ట్ కోసం 15 కోట్లు తీసుకుంటే కల్కి పాన్ ఇండియా హిట్ కావడంతో రెమ్యూనరేషన్ పెంచేసింది. కల్కి 2 నుంచి దీపికను బయటకు పంపించేయడానికి రెమ్యూనరేషన్ కంటే ఆమె యాటిట్యూడ్, కండిషన్స్ భరించలేకపోయారని తెలిసింది. ఆమెతో పాటు 30 మందికి అకామిడేషన్ కల్పించాలన్న కండిషన్ నిర్మాతను షాక్ కు గురిచేసింది. నీకో దండం అంటూ పక్కన పెట్టేశారు.